ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలు నన్ను వెన్నంటియున్నా, నా కాపరి నీవై నన్నాదుకొంటివి. లోకమంతయు నన్ను విడచిన, లోకమంతయు నన్ను విడచిన, నీ నుండి వేరు చేయవు నా ప్రభువా, నీ నుండి వేరు చేయవు. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి, నా కొరకై కల్వరిలో యాగమైతివి. నీదు యాగమే నా మోక్ష మార్గము, నీదు యాగమే నా మోక్ష మార్గము. నీ అందే నిత్య జీవము నా ప్రభువా, నీ అందే నిత్య జీవము. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నా ఇంటి దీపం నీవేయని తెలిసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. నా ఇంటి నీవేయని తలసి, నా హృదయము నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము, ఆరిపోయిన నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో నా ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. మండుతున్న పొదలో మోషేతో మీరు ముఖాముఖిగా నీవు మాట్లాడితివి. మండుచున్న పొదలో మోషేతో మీరు ముఖాముఖిగా నీవు మాట్లాడితివి.
నీతి సూర్యుడా నీ అడుగు జాడలో, నీతి సూర్యుడా నీ అడుగు జాడలో తడబడక నడిపించుమా నా ప్రభువా, తడబడక నడిపించుమా. ఎన్ని తలసినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే నా ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా నా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా నా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. ఒక వాక్యం జ్ఞాపం చేసుకుందాం. రాత్రి ఏ రేవు గురించి చెప్పాను? మంచి రేవు గురించి చెప్పుకున్నాం. ఆ రేవెవరు? దైవ సేవకుడు. ఆ వాడెవరు? విశ్వాసి. విశ్వాసకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసంలో ఏం కలగాలి? వృద్ధి పొందాలి. విశ్వాసం వృద్ధి పొందామనుకో ఆ వాడ దరికి చేరుతుంది. ఆ రేవు ఏ రేవు? మంచి రేవు. మంచి రేవు అనగా మంచి సేవకుడు. మంచి సేవకుని దగ్గర పెరిగితే మన గమ్యము చేరుతాం. ఎక్కడికి? మన గమ్యం అంతా ఎక్కడికి? మన గురి ఎక్కడికి? పరలోకానికి చేరుతామని రాత్రి చెప్పుకున్నాం. నేను రెండో రేవు చెబుతాను. ఇది క్లుప్తంగా, ఎందుకంటే 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. 15 నిమిషాలు ఉంది కదా, 15 నిమిషాలు ముగిస్తాను. హల్లెలూయా. చూడండి, గమనించండి. రెండవ రేవు యబ్బోకు రేవు. తీయండి రెఫరెన్స్. నేను యబ్బోకు రేవు అని చెప్పి కదా, రెఫరెన్స్ తీయండి ఎవరైనా సరే. యబ్బోకు రేవు అని చెప్పాను, రెఫరెన్స్ తీయాలి. ఇప్పుడు మీరు ఎన్నోసార్లు యబ్బోకు రేవు గురించి విన్నారు కదా. యాకోబు పాలన చేసింది యబ్బోకు రేవు దగ్గర కదా. ఆ వాక్యం ఎక్కడుంది చెప్పాలి. ఇప్పుడు నాకు చెప్పాలి, ఎక్కడుంది? ఇన్ని సంవత్సరాలు మట్టి వాక్యం పెట్టినారు, వాక్యం గుర్తులేదు. చెప్పండి, త్వరగా చెప్పండి, లేకపోతే నేనే చెబుతాను. చెప్పాలి త్వరగా. లేదా లేదా మౌనం అంగీకారం కదా. దేవుని స్తోత్రం. రేపు దేవుడు కూడా ప్రశ్న వేస్తాడు. అక్కడ ప్రశ్నించినప్పుడు ఒక ప్రశ్న కన్నా సమానం చెప్పతే లోనకి వెళ్ళాం, జాగ్రత్త. హల్లెలూయా. మరి పరీక్ష పెట్టేవాళ్ళు పరీక్ష రాత్రినే కదా పాస్ అయ్యేది. రేపు దేవుడు మన కూడా అక్కడ పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మనం పాస్ అవ్వాలిగా. ఎక్కడ ఏ వాక్యం ఉందో అడుగుతాడు. వాక్యం ఆయన చెప్తాడు. ఆ మాట ఎక్కడుందో చెప్పమన్నప్పుడు చెప్పాలి. మీకు కూడా బైబిల్ కిజ్జి పెడితే బాగుండేదేమో. దేవుని స్తోత్రం. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 32వ అధ్యాయం 32వ అధ్యాయము 22వ వచనం. ఆ రాత్రి అతడు లేచి తన ఇద్దరు భార్యలను, తన ఇద్దరు దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి, అది ఆ ఏరు దాటించాడు. ఏది రేవు? యబ్బోకు రేవు. వాళ్ళని దాటించి పంపివేశాను. యాకోబు ఒక్కడే ఎక్కడ మిగిలిపోయాడు? యబ్బోకు రేవు దగ్గర మిగిలిపోయాడు. కొంచెం శ్రద్ధగా వాక్యం అయ్యా మాకు తెలుసులని మీరు అనవలసిన ఉండొద్దు. దాంట్లో నుంచి ఒక నూతనమైన కొత్త అనుభవం వచ్చిందనమాట. జాగ్రత్తగా నాలి. హల్లెలూయా. కనుక యబ్బోకు రేవు, రేవు అనగా ఈ రేవు ఎవరంటే మన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు వారు, యెహోవా దేవుడే. ఈ రేవు ఎవరంటే యేసయ్యే. గుర్తుపెట్టుకోండి. ఈ రేవు దగ్గర ఒక్కడే మిగిలిపోయాడు. ఎందుకు మిగిలిపోయాడు ఒక్కడే? అందరిని పంపించాడు కదా, ఒక్కడెందుకు మిగిలిపోయాడు చెప్పాలి. నాకు చెప్పాలి అమ్మా, చెప్పాలమ్మా. అది తన అన్న అయిన ఏశావు 400 మంది తీసుకుని వస్తున్నాడు. ఎందుకు? చంపేయటానికి. ఎక్కిని ఎందుకు? నాకు వచ్చే దీవెనలు తీసుకుని పారిపోయాడు. 20 సంవత్సరాలకు వస్తున్నాడు. ఈ దుర్మార్గుడిని చంపేయాలని చెప్పి 400 మంది ఎందుకో తీసుకొస్తున్నాడంటే వాడు ఎంతమంది తీసుకొస్తున్నాడో
ఆడి పక్షాన్ని ఎంత సైన్యం ఉందని చెప్పి, ఎంత సైన్యం ఉన్నా సరే అని చెప్పి ఒక 400 మంది తీసుకుని వెళ్తున్నాడు. ఎవరు? ఏశావు చంపేయటానికి. ఈ సంగతి తెలుసుకున్నాడు ఎవరు? యాకోబు గారు తెలుసుకున్నాడు. ఇప్పుడు యాకోబు గారు తెలుసుకునేసంటే అందరినీ రేవు దాటించాడు. ఏ రేవు? యబ్బోకు రేవు దాటించాడు. యబ్బోకు రేవు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. పోరాడి గెలుచుట, పోరాడటం, గెలవటం. ఎవరితో పోరాటము? రేవు దగ్గర. ఎవరితో పోరాటము? రేవు అనగా యెహోవా దేవుడు, తండ్రి యేసయ్య, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే దేవుడు. యేసయ్య పోరాడి గెలవాలి ఇప్పుడు. అందుకే యబ్బోకు రేవు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడి గెలుచుట. ఈ ఉదయకాలం మీరు ఈ పోరాటంలో గెలిచేవారికి ఉండందురుగాక. ఉంటారా? గెలుస్తారా? ఓడిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గెలవాలి. యబ్బోరు దగ్గరికి వచ్చి ఒక్కడే మిగిలిపోయాడు యాకోబయ్య. అందరిని పంపించేశాడు. ఇంతవరకు ఎప్పుడు ప్రార్థన చేయాల. ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? యాకోబు ఎన్ని అధ్యాయులు వెళ్ళాడు చెప్పండి? పెద్ద ఆరాము నుంచి ఆరాము చెప్పండి. ఎన్ని అధ్యాయులు వెళ్ళాడు? ఎన్ని అధ్యాయం? ఆది కాండలో ఎన్ని అధ్యాయుల నుంచి దీవెని పొందుకుని వెళ్ళాడు చెప్పాలి నాకు. 20 చదవండి. చెప్పండి. ఎన్నో అధ్యాయం నుంచి వెళ్ళాడు. ఆయన వెళ్ళిపోయాడు కదా, తండ్రి దగ్గర దీవెని పొందుకుని వెళ్ళిపోయిన కాడ నుంచి ఏ అధ్యాయం నుంచి వెళ్ళాడు? 28 అధ్యాయం నుంచి వెళ్ళాడు. 28 అధ్యాయము మొదలుకొని 20 అధ్యాయంలో దేవుడు ఏం చెప్పాడు ఆయనకి? 15 వచ్చిన చదవండి. 13 వచ్చిన. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో? యాకోబుతో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను నీకు తోడుకుంటాను. అమ్మో మరిమ్మా ఎందుకు కిందకి చదువుతున్నా? నాయన చూడు, ఇటు చూడు, బలిపెట్టాక చూడు. కిందకి చూసేది పంది. పంది ఎప్పుడు కిందకి చూసిద్ది అంటే కానీ పైకి చూడదు. అది ఎప్పుడు పైకి చూసిద్ది అంటే దాన్ని కాళ్ళు చేతులు కట్టుకుని కర్ర తలుసుకున్నప్పుడు పైకి చూసిద్ది అంట. అప్పుడు చూసిద్ది అంట ఆకాశాన్ని. అప్పుడు దాకా అది కిందకే చూసిద్ది. పంది మేడ పైకి ఎత్తదు. స్తోత్రం చెప్పండి. మనం పందులం కాదు దేవుని సన్నిధిలో. మనం ఎవరిని చెప్పండి? పావురాలం. పావురం ఎప్పుడు ఎక్కడ చూసిద్ది? దేవుని అంక చూసిద్ది. స్తోత్రం చెప్పండి. పందిలా కిందకి చూడమాకండి. ఖచ్చితంగా చెబుతున్న వాక్యాన్ని మీకు అర్థం చేసుకోండి. ఎవరు కూడా కిందకి చూడవద్దు. ఎవరు కూడా ఏం చూడాలి? పులిపీఠం, బలిపీఠం ఇంకా చూడండి. దేవుడు మీకు కనపడును గాక. ఓ రోజు నా అమ్మాయి చెబుతాను, సాక్ష్యం చెప్పింది అనుకుని చెప్పలేదు, నాకు చెప్పింది. సోలమతి ఓ రోజు చెప్పిదిలే మీకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే నాకనంత కొరకు కాదు, దేవుడు ఇక్కడ ఉన్నాడని మీరందరూ కూడా గమనించండి. ఇక్కడ గమనించి మీరు హృదయపూర్వకంగా చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడతారు కానీ నేను కాదు మాట్లాడేది. ఆ గమనించిన ఆ తల్లి చెబుతుంది నాకు ఓ రోజుని, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడని. హల్లెలూయా. అలాగే అందుకని మీరు ఇటు చూస్తే మీకు దేవుడు కనపడతాడు, కిందకి చూస్తే పాతాళం కనపడుద్ది. పాతాళం ఏడుంది? పాతాళం ఏడుంది? కింద ఉందా పైన ఉందా? అంతే. కిందకి చూడదు. కిందకి చూసేవాళ్ళందరూ పాతాళంకి వెళ్ళిపోతారు. మీరు పాతాళం పోతారా పైకి చూస్తారా? అందుకే దేవుడు వాక్యంలో పౌలు అంటాడు, కొలసి రాసిన పత్రిక 3 అధ్యాయం మొట్టమొదటి అంటాడు. చదవండి. కొలసి రాసిన పత్రిక 3 అధ్యాయం మొట్టమొదటి ఏమన్నాడు? చదవాలి. నేను ఒక్కళ్ళు కాదు అందరూ చెబుతున్నాను. చాలా మంది కిందకి చూసేవాళ్ళు ఉన్నారు సంఘంలో. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అది పైకి చూడాలి కానీ మనం కిందంక అది కిందకి చూస్తే పాతాళం ఉంది. పాతాళంకి వెళ్ళేవాళ్ళు కిందకి చూస్తారు, పరలోకం వెళ్ళేవాళ్ళు పైకి చూస్తారు. మనం పరలోకం వెళ్ళేవాళ్ళమా కింద లోకానికి వెళ్ళేవాళ్ళమా? పరలోకం ఇప్పుడు పైకి చూడాలి కిందకి చూడాలా? జాగ్రత్త. సూపుల్లో 7 రకాల సూపులు ఉన్నాయి. ఒకసారి చెబుతా మీకు. హల్లెలూయా. జాగ్రత్తగా చూడాలి. సూపులు ఎన్ని రకాల సూపులు? 7 రకాల సూపులు ఉన్నాయి. అన్నీ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. ఏది కావాలని ఇక్కడే ఉంది. బైబిల్ అంతా, ప్రపంచం అంతా ఇక్కడే ఉంది. ఒక మాట చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న సైంటిస్ట్ మొత్తం కూడా ఇక్కడే ఉంది. ఇది లేకుండా సైంటిస్ట్ ఎక్కడ ఏది రాలేదు. కంప్యూటర్ వచ్చినా, ఎలుగు వచ్చినా, ఈ సెల్ ఫోన్ వచ్చినా అన్నీ ఇక్కడి నుంచి వచ్చినాయి. దేవుడు అంత జ్ఞానం ఇచ్చాడు. ఎవరికి? ఇశ్రాయేలుకి అంత జ్ఞానం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే 47వ కీర్తనలో 147 కీర్తనలో పాడతాడు, వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని. వాక్యము యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని
ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. ఏ జనానికి తెలియపరచలా. కంప్యూటర్ కానీ నక్షత్ర సంఖ్యాన్ని అన్ని లెక్కేసి కొలతలేసి అన్ని సమకూర్చినారంటే దేవుని ప్రజలు ఇశ్రాయేలుకే తెలియపరిచాడు. అన్యజనులకి ఎవరికి తెలియపరచలా. రైలు బండి అయినా, విమానం అయినా, టెలిఫోన్ అయినా ఇవన్నీ కూడా ఎవరు తెలియపరిచాడు? జ్ఞానం ఎవరికి ఇచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. దేవుని బిడ్డలకు ఇచ్చాడు కానీ అన్యులకి ఇవ్వలేదు. హల్లెలూయా. అందుకే దేవుడు మనకిచ్చాడు కనుక మనము రేపు మన కూడా అడుగుతాడు. ఇంత వాక్యం నిన్ను సంవత్సరాలు నువ్వు జీవిస్తా కూడా 30 ఏళ్ళ మట్టి, 40 ఏళ్ళ మట్టి, 20 ఏళ్ళ మట్టి, 10 ఏళ్ళ మట్టి, 5 ఏళ్ళ మట్టి, 7 మట్టి వాక్యం ఉన్నా మీరు నేను చెప్పే రేపనసలు ఒక మాట చెప్పమని మీరు చెప్పలేకపోతానంటే మీకు వాక్యం లేదు, గుర్తు లేదు. రేపు ఆడికి వెళ్ళినాక అడుగుతాడు, లెక్క ప్రశ్న అడుగుతాడు. అప్పుడు నువ్వు ఒక్క మాట చెప్పకపోతే నువ్వు పక్కన నుంచి అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అంతేగా ఉద్యోగాలకు వెళ్ళడం అంతే కదా. ఉద్యోగాలు వెళ్ళిన ఏమంటారు చెప్పండి? ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగిన దానికి చెప్పకపోతే పక్కన పెట్టారు. అడిగిన దానికి చెప్తే కొట్టేస్తాడు, రైట్ కొట్టేస్తాడు. చెప్పనోడికి టిక్ కొట్టేస్తాడు. రేపు మనగతి అంతే. జాగ్రత్త, ఇక్కడే ఉంచి వాక్యం వినండి అని చెబుతున్నాను నేను. హల్లెలూయా. కనుక ఇక్కడ ఇప్పుడు 400 మందితో వచ్చాడు కదా. ఇప్పుడు యాకోబు 25 అధ్యాయాలు అంటున్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నువ్వు వెళ్ళు, ప్రతి స్థలమందు నేను నిన్ను కాపాడుచు, ఈ దేశాన్ని నిన్ను మళ్ళా రప్పించేదను, నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు. ఆమేన్ చెప్పండి. ఇది యాకోబు ఇచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం పట్టుకుని వెళ్ళిపోయాడు. ఎవరు? యాకోబు ఎక్కడికి వెళ్ళాడు? పద్దారాము నుంచి ఆరాము వెళ్ళిపోయాడు. పద్దారాము అంటే ఆయన నివసించిన స్థలం, పుట్టిన స్థలం. ఇప్పుడు ఆరాము అంటే తన మేనమామ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏడుస్తూ ఎత్తుకమ్మ. వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే 28 అధ్యాయం, 29 అధ్యాయం, 30 అధ్యాయము, 31 అధ్యాయము, 32 అధ్యాయం, 5 అధ్యాయాల వరకు కూడా ఆయన ప్రార్థన ఎక్కడ చేసినట్టు బైబిల్లో లేదు. మీరు బైబిల్ చదవండి, ఎక్కడ ప్రార్థన చేయలే. ఎక్కడ కూడా ఆయన ప్రార్థన చేయలే. 5 అధ్యాయాలు 20 సంవత్సరాలు కూడా భార్యల కోసం, 14 సంవత్సరాలు ఆస్తి కోసం, 6 సంవత్సరాలు పైకి ఏడిపిమాకండి, పైకి లేకండి. ఆ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ ప్రార్థన చేయలే. ఇప్పుడు ఏం చేయండి చెప్పండి? 5 సంవత్సరం తిరిగి వస్తున్నాడు, సిరి సంపదతో వస్తున్నాడు. సిరి సంపదతో వస్తున్న ఆ బిడ్డ యాకోబయ్య ఇప్పుడు ఆ సంగతి తెలుసుకోగానే ఏడ కూర్చున్నాడు చెప్పాలి. యబ్బోకురేమంటే ఎవరు? యేసయ్యా. ఆ రేవు దగ్గర ఒక్కడే ఉండిపోయాడు. ఇకని ఎందుకు ఉన్నాడు? అయ్యా నేను వెళ్తున్న సమయంలో నేను ఆ లూజనే దేశంలో నేను రాయి తల కింద పెట్టి నిద్రపోయినప్పుడు నాతో మాట్లాడేవి కదా. నేను అబ్రహాము దేవుడను, నీ తండ్రి దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నేను నీతో ఉంటాను, నిన్ను మరలా తిరిగి వచ్చేవరకు కూడా నేను నిన్ను విడవను అని నువ్వు చెప్పేవు కదయ్యా. ఇప్పుడు నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను విడిచిపెడితే మా అన్నయ్య చంపేస్తాడయ్యా, 400 మంది వస్తున్నాడని చెప్పి అక్కడ నిలబడిపోయాడంట. తెల్లవారులు ఒక్క నరుడు పోరాడాడట దేవునితో. దేవుని స్తోత్రం చెప్పండి. వాగ్దానం ఎత్తుపట్టాడు. అంటే 20 ఏళ్ళు మర్చిపోయాడు. ఆయన ఇచ్చిన వాగ్దానం ఎన్నేళ్ళు మర్చిపోయాడు? 20 సంవత్సరాలు మర్చిపోయాడు. 20 సంవత్సరాలు మర్చిపోయిన తర్వాత వస్తుంటే ఇప్పుడు ఆ వాగ్దానం గుర్తొచ్చింది. ఎవరికి? యాకోబు గుర్తొచ్చింది. ఆ రోజు అన్నావు కదా అయ్యా, నాకు తోడుంటున్నావు కదా, ఉన్నావు. 20 సంవత్సరాలు నేను పరదేశంలో ఉన్నప్పుడు నాకు తోడున్నావు, నాకు భార్యలను ఇచ్చావు, దాసులను ఇచ్చావు, గొర్రెలు, మేకలు, ఒంట్లు, ఎడ్లు, గొడ్లు అన్నీ ఇచ్చావు, ఆస్తి అంతస్తులు ఇచ్చావు. అయ్యా నన్ను ఇన్ని సంవత్సరాలు కాపాడావు కదా, ఇప్పుడు సంప్యాయితానికి వస్తున్నాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావో, నువ్వు నన్ను ఆశీర్వదించాలని చెప్పి అక్కడే ఆ దేవుని రేవు దగ్గరంట ఒక్కడే మిగిలిపోయి ఏడటం ప్రారంభించాడు. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావు? ఒక్కదానివే కూర్చుని ఎంతమంది ఏడ్చారు చెప్పండి? ఒక్కళ్ళే కూర్చొని రేత్రిపూట తెల్లవారులు ఏడ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ చెప్పండి? తెల్లవారులు ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఏడిస్తే మన జవాబిచ్చే దేవుడు ఆయన నీకు సహాయం చేయునుగాక. సహాయం చేస్తాడు. తెల్లవారులు ఏడ్చే అనుభవం కలిగి ఉండాలి మనము కూడా. ఒక సమస్య వస్తే నీ స్తోత్రం నాకు ఆత్రను పండుకుంటావు, ఏం జవాబు రాకపోతే ఏం నాకు రాలేదు అని దేవుని మీద అలుగుతావు. కానీ అసలు నువ్వు చేసే ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళిందో లేదో చూసుకున్నావా?
తెల్లవారులు ఎట్ట ప్రార్థన చేశాడు చూసావా? ఇప్పుడు చూడదామండి. ఓషే గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం అండి. ఓషే గ్రంథం 12వ అధ్యాయము 4 ఎట్లా ప్రార్థన చేశాడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆ ప్రార్థన ఎట్ట చేశాడు ఇక్కడ రాశాడు, ఓషే ప్రవక్త రాశాడు. చదవండి. ఓషే గ్రంథము 12వ అధ్యాయం 4వ వచనం త్వరగా చూడండి. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతన్ని బతిమాలెను. బేతేల్లో ఆయన ఆమేన్ చెప్పండి. ఎట్లా పోరాడంట? దూతను పట్టుకున్నాడు, దేవుణ్ణి పట్టుకున్నాడు. కన్నీళ్లు విడుస్తూ అయ్యా బతిలాడుతున్నాడు. మన బిడ్డలను బతిలాడుకుంటాం. లెగలేని పరిస్థితి వచ్చినప్పుడు అయ్యా అమ్మని ఎవరిని బతిలాడుకుంటాం. లెగలేని పరిస్థితి వచ్చినప్పుడు, కూర్చున్న స్థలం లెగలేనప్పుడు అయ్యా కొంచెం లేపవా, ఆ కర్రీ అయ్యా మంచిలే అయ్యా 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 నీ దండం పెడతానయ్యా అని బతిలాడుకున్నట్టుగా యేసయ్య దగ్గర యాకోబు బతిలాడుకున్నాడు. తెల్లవారు వరకు బతిలాడుకున్నప్పుడు యేసయ్య అతన్ని చెప్పండి నీ పేరు ఏంటని అడిగాడు. నా పేరు యాకోబు అయ్యా. ఈ రోజు నుంచి నువ్వు యాకోబు కాదు, నీవు ఇశ్రాయేలువని దేవుడు ఆయన్ని ఆస్వాదించాడు. ఇది యబ్బోకు రేవనగా దేవుని దగ్గర నువ్వు పోరాడి గెలవాలి. హల్లెలూయా. దేవుని దగ్గర పోరాడి గెలిచింది ఎవరంటే చెప్పండి యాకోబు. అక్క దగ్గర పోరాడి గెలిచింది ఎవరు? రాహేలు. ఒక మనిషితో పోరాడి గెలిచిందాము రాహేలు, దేవునితో పోరాడి గెలిచింది యాకోబు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇన్ని సాక్ష్యాలు చెప్పుకున్నాం. దేవుని దగ్గర మనం పోరాడితే, దేవుని దగ్గర మనం కన్నీళ్లు విడిస్తే, దేవుని దగ్గర మనం బతిమాలుకుంటే దేవుడు మనలను చెప్పండి ఆశీర్వదించును గాక. తెల్లవార్లు నీ కొడుకు కోసం, నీ భర్త కోసం ప్రార్థన చేయి. తెల్లవార్లు కన్నీరు కరుస్తా దేవుని దగ్గర ఏడువు. మీకు సపోర్ట్ నేను ఉంటాను. అందరం ఏడుద్దాం, ప్రార్థన చేద్దాం. ఆల్రెడీ ప్రార్థన పెడితే ఒకప్పుడు టైం కాలేదు కాదు, అవునా కాదమ్మా? ఏమో ఎటుపోయారు మీరు? ఎటుపోయారు? తెల్లవారులు టైం చాలక ఇంకా 2, 3, 4 మిగిలిపోయేవాళ్ళు. ఈరోజు ఆల్రెడీ ప్రార్థన అంటే పాస్టర్ ఎప్పుడు వాక్యం ముగిస్తాడా అప్పుడు వెళ్ళిపోతున్నారు. ఏం జయం పొందుకుంటాం చెప్పండి? ఏం జయం పొందుకుంటాం? ఏది సాధించగలుగుతాం మనము? పోరాడి గెలవాలి కదా. గెలవాలా ఓడిపోవాలా? గెలవటానికే కదా దేవుడు మనం బతికించింది. గెలవాలి, ఆయన దగ్గర కూర్చుని కన్నీళ్ళు విడవాలి, బతిలాడుకోవాలి. యబ్బోకు రేవు దగ్గర వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పండి. మనకు వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం బట్టి మనం కూడా కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే దేవుడు మన పట్ల కార్యము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చే ఆల్రెడీ ప్రార్థన అందరం ఏకీపిద్దాం. మరి తెల్లవారులు ప్రార్థన చేద్దామా దేవుని దగ్గర? ఆమేన్. వినటానికే కానీ అవలంబించలేం. ఏదైనా ఇదిగో ఎవరికైనా చెప్పటం తేలిగ్గా ఉన్నది కానీ చేయటం అది ప్రారంభించడం తేలిగ్గా ఉన్నది కానీ ముగించడం కష్టంగా ఉన్నది. అట్టాగే ఏదో నేను చెబుతున్నాను మీరు వింటున్నారు, ఇది తేలిగ్గా ఉంది కానీ ముగించాలంటే కష్టంగా ఉన్నది. ఆ కష్టాన్ని మనం ఎప్పుడైతే భరిస్తామో అప్పుడు దేవుడు మన పట్ల కార్యాలు జరిగించునుగాక. హల్లెలూయా. కార్యాలు తప్పక దేవుడు జరిగించే దేవుడు కనుక ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. అప్పుడు ఆయనకంట 31 చదవండిప్పుడు 20 అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు అది సూర్యోదయం అంటే ఉదయించాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ రాత్రి పోయింది, అతని బ్రతుకులో చీకటితనం పోయింది, ఆ బ్రతుకులో దుఃఖం పోయింది, ఆ బ్రతుకులో ఏడుపు పోయింది, ఆ బ్రతుకులో ఆయనకి అన్నీ తొలిగిపోయి పంచలైపోయి చీకటంతా తొలిగిపోయి సూర్యోదయమాయను అంటే అతని హృదయంలో సూర్యుడు ఉదయించాడు, అతని జీవితంలో ఉదయించాడు కనుక ఆ ఉదయించిన కాడ నుంచి ఇప్పుడు ఆ శత్రువు అయిపోయాడు చెప్పండి. మిత్రుడై మెడ మీద పడి ఏం చేయడంట? మెడ మీద పడి ముద్దు పెట్టుకుని తమ్ముడు అని
ముద్దు పెట్టుకుని తిరిగి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన హృదయంలోకి ఇంతకాలం సిగరెట్ బతికాడు, సిగరెట్లో జీవించాడు. ఆ సిగరెట్ అంతా పోయింది, ఆ బాధలన్నీ పోని, ఆ సమస్యలన్నీ పోని. ఇప్పుడు ఆయన సూర్యోదయమనగా దేవుడు ఉదయించాడు. హల్లెలూయా. ఉదయించాడు కనుక ఇప్పుడు ఆయన జీవితం అంతా ఇప్పుడు ఎట్టుంది? చీకటమయంగా లేదు. ఏమైందంట? వెలుగుమయమయ్యి యాకోబు కుటుంబాన్ని దేవుడు శాఖలుగా దేవుడు ఆశీర్వదించాడు. నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక, నీ బిడ్డలందరిని ఆశీర్వదించునుగాక. మనము కూడా యాకోబులాగా యబ్బోహరేవు దగ్గర పోరాడాలి. అంటే దేవుని దగ్గర పోరాడితేనే గెలుస్తాం. దేవుని దగ్గర పోరాడితే దేవుడు జాలిపడి మన సమస్యలు తీరుస్తాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోరాడినా గెలవలేవు. సోతం చెప్పండి. ఎవరి దగ్గర పోరాడినా ఆ పోరాటం వ్యర్థమైపోయింది. కానీ దేవుని దగ్గర నువ్వు పోరాడు, దేవుడు నీకు గెలిపించునుగాక. గెలుస్తావా లేదా? చెప్పండి, గెలుస్తావా లేదా? గెలుద్దాం లేదా? నీ భర్త ఆటంకం పెడుతున్నాడు, నీ భర్త తాగుబోతూ తిరిగిపోతు అనుకో, నీ భర్త కొరకు ప్రార్థించే పోరాడు దేవుని దగ్గర. అయ్యి నన్ను మార్చింది దేవుడు, నా భర్త ఎంతో మార్చవు అని నువ్వు రేత్రంతా ప్రార్థన చేయి. తప్పక దేవుడు మారుచునుగాక. ఆయనకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు. ఆయన అన్నస్సులు కాదు, కానీ మనమే పోరాడలేకపోతున్నాం. హల్లెలూయా. ఈ పోరాటం ఆత్మీయ పోరాటం. శరీరమైన పోరాటాలు ఎన్నో పోరాడతాం. చెప్పండి, శరీరమైన పోరాటం ఏమండి? ఒక మాట వస్తే తెల్లవారు నిద్రపోకుండా, కూడి తినకుండా వాళ్ళ మీద కుక్కర్ సెట్ అరుతాం అరమా, కుక్కల సెట్ అరుతాం. నిద్రభావం. వాళ్ళు ఒక మాట అంటే నిద్రభావం. కుక్కలర్తియా బౌ 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 తెల్లవారులు అరుతాయి చూసా, అటు అరుతారు. కానీ దేవుని దగ్గర అరుతారా? దేవుని దగ్గర పోరాడతారా? అడుగుతారా? నా పట్ల కార్యం జరిగించమని అడుగుతారా? అడగలేం. అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. అందుకే పోరాడదాం, దేవునిలో సాగిపోదాం. యబ్బోహరేవనగా యేసయ్య దగ్గర పోరాడదాం. యాకోబు పోరాడాడు, గెలిచాడు, ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఆయన బ్రతుకులో సూర్యోదయం వచ్చేసింది, ఇక చీకటే లేదు. మన జీవితంలో కూడా చీకటి తొలిగిపోవునుగాక, సూర్యుడు మనలో ఉదయించునుగాక, మన హృదయంలో సంతోషం సమాధానం వచ్చునుగాక. ఇప్పుడు తిరిగి వెళ్ళబోతున్న మీ అందరి హృదయాల్లో దేవుడు ఉదయించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. అందరూ కూడా తల్ల వంచి నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఒకే ఒక్క నిమిషం అందరూ ఏకీవించి ఒకే ఒక్క నిమిషం. అయ్యా, మొదటి రాత్రి నాయన మంచి రేవు గురించి చెప్పావు, ఇప్పుడు యబ్బోకు రేవు గురించి చెప్పావు. అయ్యా యబ్బోకు రేవు అనగా యేసయ్య నీవే కదా అయ్యా. నీ దగ్గర మేము పోరాడి గెలవాలయ్యా. యాకోబు గెలిచాడయ్యా. 5 అధ్యాయాల్లో అతను ప్రార్థన చేయలేదయ్యా. 4 అధ్యాయాల్లో ప్రార్థన చేయలేదయ్యా. 5 అధ్యాయాలకు వస్తారు ప్రార్థన చేశాడయ్యా. 5 అధ్యాయాలకు వస్తారు ప్రార్థన చేశాడు. ఏమని? వాగ్దానం బట్టి ప్రార్థన చేశాడయ్యా. నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి నేను కూడా ప్రార్థిస్తున్నాను ప్రభువా. నా వాగ్దానం ఏంటంటే నాయన యేసయ్యా, నన్ను రక్షించుకున్నావు, నీ శరీరం ఇచ్చావు, నీ రక్తం ఇచ్చావు, నన్ను రక్షించుకున్నావు కనుక నీ వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా నన్ను రక్షించయ్యా, నన్ను రక్షించయ్యా. నా కుటుంబాన్ని రక్షించు. నా కుటుంబం అంతా చీకటమయంలో ఉందయ్యా, అప్పుల మయముతో ఉందయ్యా, వ్యాధులతో ఉందయ్యా. అయ్యా అనారోగ్యాలు పాలై ఉందయ్యా, అస్వస్థ ఉందయ్యా, గలిబిలిగా ఉందయ్యా, సమాధానం లేదయ్యా. కుక్కలు కరుచుకున్నట్టుగా మా ఇంట్లో కరుపుడు ఎక్కువైపోయింది, అరుపులు ఎక్కువైపోయినాయి అయ్యా, పోటాటలు ఎక్కువైపోయినాయి, తగాదులు ఎక్కువైపోయినాయి ప్రభా. మా సమస్యలు తీర్చలేదయ్యా. అయ్యా యేసయ్యా మా తీర్చయ్యా. నీతిస్తుడు మాలో ఉదయించాలయ్యా. అట్టి కృప దయచేయ్యా. నా అప్పులు తీరిపెట్టయ్యా, నా సమస్యలు తీర్చయ్యా. అయ్యా నీ పోరాడదాం దేవుని దగ్గర. పోరాటం ఆగదు, సాగిపోవుచున్నాను సిలువను మోసుకొని నా గమ్యస్థానానికి. పోరాటం ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. హల్లెలూయా.